49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇది బ్రేకింగ్ అనుకోవచ్చు, ఎందుకంటే మనందరికీ తెలుసు బీఆర్ఎస్ కి సంబంధించిన నేత అండ్ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సో చాలా మంది లీడర్స్ ని కూడా మనం గమనించవచ్చు ఫ్రేమ్ లో. సో ఒక్కసారిగా ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుప్పకూలి పడిపోయే లోపలే అక్కడ ఉన్నటువంటి చాలా మంది లీడర్స్ కావచ్చు అండ్ కేటీఆర్ కూడా అక్కడే గణతంత్ర వేడుకల్లో పాల్గొంటున్నారు. ఒక్కసారిగా ఆయన కింద పడిపోయే టైంలోనే చాలామంది కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. వెంటనే పక్కకు తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతోంది అండ్ దాని తర్వాత వాటర్ తెండి ప్రాథమిక చికిత్స అందించండి అని చాలామంది లీడర్స్ అందరూ కూడా ఆయనను పక్కకు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అసలు ఏం జరిగింది ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఒక్కసారిగా ఈ విజువల్ చూడగానే ఒక్కసారిగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగగానే ఒక రకంగా బీఆర్ఎస్కి సంబంధించిన వేడుకల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా షాక్కి గురయ్యారు. వెంటనే రెస్పాండ్ అయ్యారు. మహమూద్ అలీని పక్కకు తీసుకువెళ్లే టైంలో కూడా ఎక్కడ కూడా చలనం లేదు. ఆయనను అందరూ పట్టుకొని డ్రాగ్ ఆన్ చేస్తూ పక్కకు తీసుకువెళ్తున్న విజువల్ స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దాని తర్వాత కింద పడిపోయిన తర్వాత ఇతర నేతలైతే మహమూద్ అలీని పైకి లేపే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఆ విజువల్ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు. సో వెంటనే అయితే ప్రాథమిక చికిత్స అందించి తనని ఇంటికి తరలించే ప్రయత్నం కూడా జరిగింది అండ్ ఆ తర్వాత ఆయనను చికిత్స నిమిత్తం మరి హాస్పిటల్కి తీసుకువెళ్లారా, ఏం జరిగింది ఏంటి అనేది మనకి ఇప్పటివరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత మహమూద్ అలీ మరి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఇట్లా సడన్గా పడిపోయారు ఆర్ స్పృహ తప్పి పడిపోయారు అనేది కూడా ఇంకా ఆయన చికిత్స తీసుకున్న తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఏమైనా రెస్పాండ్ అయ్యి చెప్తే కానీ మనకు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. కానీ ఒక్కసారిగా ఈ ఇన్సిడెంట్ జరగగానే ఒక రకంగా షాక్లో ఉండిపోయారు తెలంగాణ భవన్లో అండ్ అన్ని పార్టీ ఆఫీసెస్లో. మనకు తెలుసు ఇవాళ జెండా వందనం కార్యక్రమం జరిగింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా అన్ని పార్టీ ఆఫీసెస్లో అండ్ ఈరోజు ప్రభుత్వం తరఫున పరేడ్ గ్రౌండ్స్లో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సో తెలంగాణ భవన్లో ఈరోజు మాజీ హోంమంత్రి మహమూద్ అలీ ఒక్కసారి స్పృహ తప్పి అస్వస్థతకు గురయ్యారు. ఆ విజువల్ బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా ఒక రకంగా షాక్లో ఉండిపోయారు. ఆయనకు వెంటనే పక్కన తీసుకెళ్ళి కూర్చోపెట్టి ఏం జరిగింది ఏంటి రిలాక్స్ అవ్వండి అంటూ కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల పాటు ఒక టెన్షన్ వాతావరణం అయితే అక్కడ కనిపించింది. ఆ తర్వాత మాత్రం ఆయనని వెంటనే హుటాహుటిన అయితే ఆయనని ఇంటికి అయితే తరలించారు ఫ్యామిలీ మెంబర్స్. మరి ఆ తర్వాత చికిత్స నిమిత్తం హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లారా లేదా ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే మనకు కాసేపట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తోంది. బట్ ఈ ఇన్సిడెంట్ ఒక షాకింగ్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు. ఈ వీడియో అండ్ ఈ విజువల్ అయితే ప్రస్తుతం వైరల్ గా మారినటువంటి సిచ్యువేషన్. బట్ మహమూద్ అలీ గారు తొందరగా కోలుకోవాలి అనేసి మనం కూడా ఆశిద్దాం.